హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టర్కీ కోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. 1 kg కోడి మాంసంలో ఉప్పు పసుపు యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకొని వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ ధనియా, ఒక స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 4 యాలకులు, ఒక 6-8 లవంగాలు, జీడిపప్పులు, ఒట్టి కొబ్బరి ముక్కలను యాడ్ చేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు, 2 ఆనియన్స్ ని యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కోడి కూరను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ ఉడికించాలి. కారం ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల మసాలాలన్నీ ముక్కకు పడతాయి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 లీటర్ నీళ్ళను యాడ్ చేసుకోండి. ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కుక్కర్ మూత పెట్టి 7 to 8 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడకకపోతే మళ్ళీ ఒక 1 or 2 విజిల్స్ పెట్టుకోండి. ముక్క ఇలా ఉడికిపోయిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుంటే టర్కీ కోడి కూర రెడీ.